హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ఫస్ట్ వెళ్తున్న ప్లేస్ వచ్చేసి సెయింట్ ఫిలోమినాస్ చర్చ్. ఈ వీడియోలో వచ్చేసి సెయింట్ ఫిలోమినాస్ చర్చ్, జగన్మోహన్ ప్యాలెస్ ఆర్ట్ గ్యాలరీ, ఇంకా మైసూరు రైల్వే మ్యూజియం ఉన్నాయి. మేము 6:10కి స్టార్ట్ అయ్యాము. అంటే 6:15 to 7 దాకా ప్రేయర్ ఉండింది. ప్రేయర్కి అటెండ్ అవ్వాలి అని కొంచెం త్వరగానే బయలుదేరాలనుకున్నాం, బట్ లేట్ అయిపోయింది. మేము తీసుకున్న రూమ్ దగ్గర నుండి ఎగ్జాక్ట్గా 10 minutesలో రీచ్ అయిపోయాం అక్కడికి. మనం చర్చ్కి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ ఏం తీసుకునే అవసరం లేదు. సెయింట్ ఫిలోమినాస్ చర్చ్ ఇది వచ్చేసి ఏషియాలోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ చర్చ్. హైట్ వచ్చేసి 175 feet ఉంది. మైసూర్లో మస్ట్ విజిటబుల్ ప్లేసెస్లో ఇది కూడా ఒకటి. ప్రేయర్ అయిపోయాక జగన్మోహన్ ప్యాలెస్కి స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ ఫిలోమినాస్ చర్చ్ నుండి జగన్మోహన్ ప్యాలెస్కి మధ్యలో మైసూర్ ప్యాలెస్ ఉంటుంది. కానీ మైసూర్ ప్యాలెస్ 10కి ఓపెన్ అవుతుంది. ఈ జగన్మోహన్ ప్యాలెస్ వచ్చేసి గూగుల్లో 8:30కి ఓపెన్ అవుతుందని చూపించింది, బట్ 9కి ఓపెన్ చేశారు. చర్చ్ నుండి జగన్మోహన్ ప్యాలెస్ ఆర్ట్ గ్యాలరీకి వెళ్తున్న టైంలో మాకు ఒక టెంపుల్ కనిపించింది, బట్ ఇక్కడ లొకేషన్ వచ్చేసి చాలా బాగా అనిపించింది చూడడానికి. ఫస్ట్ దూరం నుండి చూసినప్పుడు ఇది ఏంటో అనుకున్నాం. దగ్గరికి వెళ్తే అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. టెంపుల్ కూడా దర్శనం చేసుకొని వెళ్దామని ఆగాము. చర్చ్ నుండి మేము రిటర్న్ స్టార్ట్ అయ్యింది వచ్చేసి 7:10 అలా అయ్యింది టైమ్. జగన్మోహన్ ప్యాలెస్ ఓపెన్ అవ్వడానికి వచ్చేసి 8:30 వరకు కదా. ఈ గ్యాప్లో ఈ టెంపుల్ కూడా వెళ్ళొచ్చు అని చెప్పి ఫస్ట్ టెంపుల్ కూడా వెళ్ళిపోయాం. టెంపుల్ నేమ్ వచ్చేసి కట్టే ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్లో మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలో లేదు, అందుకనే లోపల వీడియో ఏం తీయలేదు. టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుదామని మధ్యలో ఒక చోట బ్రేక్ఫాస్ట్ తినడానికి ఆగాము. నెక్స్ట్ ఎక్కడికి మనం? జగన్మోహన్ ప్యాలెస్ అయిపోయాక ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇది చూసి జగన్మోహన్ ప్యాలెస్ ఆర్ట్ గ్యాలరీ ఇదే అనుకున్నా, కానీ ఇది వచ్చేసి ఆడిటోరియం అంట. ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసి ప్యాలెస్. ఇందులో వచ్చేసి టికెట్ పర్ పర్సన్ 60 rupees ఉంది. మేము 2 members కాబట్టి 120 rupees అయ్యింది. లగేజ్ వచ్చేసి మనకు స్టార్టింగ్లో రూమ్ ఉంటుంది, అక్కడే పెట్టుకోవచ్చు అన్నారు. ఇంకా లోపల వచ్చేసి కెమెరా ఏం అలో లేదు, అంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం తీయడానికి అవ్వదు. నాకైతే మరీ అంతేం అనిపించలేదు. ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నచ్చుతుంది, బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వెళ్ళింది మేమే కాబట్టి మొత్తం ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది. ఎవరు రారేమో అనుకున్నాం, బట్ మేము రిటర్న్ వస్తున్న టైంలో చాలామంది వస్తున్నారు అక్కడికి. నెక్స్ట్ మేము వెళ్ళింది మైసూరు రైల్వే మ్యూజియం. ఇది వచ్చేసి 10కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 6 వరకు ఉంటుంది ఓపెన్లో. పార్కింగ్ అంతా కూడా మంచిగానే అనిపించింది. మేము ఫస్ట్ డే తొందరగా వెళ్ళిపోయాం, ఇంకా ఓపెన్ కూడా అవ్వలేదు కాబట్టి ఎగ్జిట్లో నుండి అలో చేశారు. అక్కడ వెయిట్ చేయండి అని చెప్పి కూర్చోబెట్టారు. 10కి వచ్చేసి మెయిన్ గేట్ ఓపెన్ చేశారు. అప్పటి నుండి టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి పర్ పర్సన్ 50 rupees, చిల్డ్రన్కి అయితే 20 rupees ఉంది. ఇవి వచ్చేసి టికెట్స్. ఇక్కడ వచ్చేసి మనం లగేజ్ అక్కడ పెట్టుకోవడానికి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ట్రైన్కి సంబంధించి అన్నీ క్లియర్గా పెట్టారు. కంపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఈ బోగీలు ఏంటంటే ఇన్స్పెక్షన్కి అయితే ఎలా ఉంటుంది, ఇంకా లగేజ్కి అయితే ఎలా ఉంటుంది, అన్నీ క్లియర్గా పెట్టారు. ఇక్కడైతే లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక కంపార్ట్మెంట్ ఉంది. ఆ బోగికి నేమ్ వచ్చేసి మహారాణి సెలూన్ అని ఉంది. ఇందులో వచ్చేసి మూవబుల్ కాట్, లగేజ్ రూమ్, సర్వెంట్ రూమ్, కిచెన్, డైనింగ్ రూమ్ అలా మొత్తం సపరేట్ డివైడ్ చేసి పెట్టారు. అప్పట్లో ఇలా కంపార్ట్మెంట్స్లో మొత్తం డైనింగ్ రూమ్స్, కాట్స్, లగేజ్ రూమ్ ఇవన్నీ ఉంటాయన్నది అయితే నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి.
ఏం చేస్తున్నావు? డోర్ ఓపెన్ ఉంటుంది ఒరిజినలా? ఓ మూవ్ అవుతుంది, కిందకి వేసినావు అనుకో. సేమ్ మనిషిలాగే ఉంది కదా. సడన్గా చూస్తే నేను మనిషి అనుకున్నా. బ్యాగ్ పైన బ్యాగ్ ఒరిజినలా, మధ్యలో మాత్రమే డూప్లికేట్. కానీ సేమ్ మనిషిలాగే ఉంది కదా. వెయిట్ వెల్కమ్. ఇప్పుడు తెల్లగా కనిపిస్తున్నావు నువ్వే. ఎస్, బ్యాగ్స్ కూడా లేవు. ఏంటి జడా? ఎవరో వాళ్ళు కూడా నీలాంటి వాళ్ళే అయి ఉంటారు. ఓ వెరీ నైస్. నీ జుట్టుకు నువ్వే అల్లుకోవడం నేర్చుకో. నా జుట్టుగా వేరే వాళ్ళ జుట్టుకు అల్లేవి ఏంటి? కట్ చేసే స్టేజ్ వరకు వెళ్ళారు. ఇక్కడ వచ్చేసి సెంట్రల్ పార్క్ అని ఉంది. రియల్గా రైల్వే స్టేషన్స్లో ఎలా ఉంటాయో అలా పెట్టారు. హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఈ ట్రైన్ వెళ్తుందంట, ఎక్కుదామా? హాఫ్ అన్ అవర్కి ఒకసారి ట్రైన్. చిన్నపిల్లలమా మనం? చిన్నపిల్లలు అయితే ఇంకా చిన్నపిల్లలమే, జస్ట్ 22, 24 అంతేగా. ఒకసారి బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారు చూ. లేదు, వాడిని ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్న బొమ్మని. అప్పుడే అలసిపోయినావా? పాతకాలంలో రైల్వే స్టేషన్లో ఇట్లాంటి చైర్లు సినిమాలు చూస్తుంటే నాకు గుర్తే లేదురా. సమరసింహారెడ్డి. ఎంటర్ అవ్వగానే ట్రైన్ ఉందని ఇందాక చూపించా కదా. ఇక్కడ వచ్చేసి మనం మనీ పే చేసి సపరేట్ టికెట్ తీసుకొని వెళ్ళాలేమో అనుకున్నాము. కానీ అందులో టికెట్ మనం ఆల్రెడీ తీసుకున్న టికెట్లో టాయ్ ట్రైన్ రైడ్ ఉందని చెప్పి మెన్షన్ చేసి ఉంది. ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి ట్రైన్ మూవ్ అవుతుంది అనమాట. 3 రౌండ్స్ అన్నది వేస్తారు. ఫస్ట్ నేను టికెట్ చూసా కానీ ఇది నోటీస్ చేయలేదు. తర్వాత తమ్ముడు వెళ్దాం అంటుంటే ఎందుకు లేరా అన్నాను. వాడే టికెట్ ఓపెన్ చేసి చూసి అందులో టాయ్ రైడ్ ఇలా ఉందని మెన్షన్ చేసింది. అప్పుడు మళ్ళీ వెళ్ళాము. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.